దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. గత 3 వారాలుగా 3 భాగాలుగా మనము ఈ టాపిక్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ద బ్యాటిల్ విత్ మై సెల్ఫ్, నాతో నాకే జరిగే పోరాటము. వీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్, చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. వి గో త్రూ మెనీ టఫెస్ట్ బ్యాటిల్స్ టు అవర్ సెల్ఫ్. మనతో మనకే పోరాటం జరుగుతూ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాల్లో, మనం తీసుకునే మన ఆలోచనలో, మన ప్రవర్తనలో అనేకమైన పోరాటాలు గుండా మనం వెళ్తూ ఉంటాం. ఈ యొక్క విషయాలను మనం నేర్చుకుంటూ వీ హ్యావ్ సీన్ 3 parts ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మన యొక్క ఒక మనిషిని 3 భాగాలుగా విభజింపబడి చూసాము. ద సోల్, ద స్పిరిట్ అండ్ ద బాడీ. ద బాడీ, స్పిరిట్ అండ్ సోల్. జీవము, తర్వాత ఆత్మ, శరీరము. ఈ 3 విషయాల గురించి చాలా క్షుణ్ణంగా గత 3 వారాలుగా ధ్యానించాం. టుడే ఇస్ 4th week, 4వ భాగము ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతూ ఉంది, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చయించుతారో వాటిని చేయకొందరు. యాజ్ వి మెడిటేటెడ్ ఆన్ హౌ ఫ్లెష్ అండ్ స్పిరిట్ కన్ఫ్రాంటెడ్ ఈచ్ ఆఫ్ దెమ్. చూడండి, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ బ్యాటిల్. మనతో మనకే బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాల్లో బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. మనము ఆలోచనలో బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. మనము ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. వీ హ్యావ్ సీన్ ఏ పరిస్థితుల్లో రకరకాల సినారియోస్ మనము డిస్కస్ చేశాం. ఒక శరీరము దేవుని దగ్గర అవిధేయత చూపించినప్పుడు, ఆత్మ బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, శరీరము అది వ్యతిరేకమైనప్పుడు, జీవము కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీ హ్యావ్ సీన్ సోల్, స్పిరిట్ అండ్ బాడీ. దేహము, జీవము, ప్రాణము, తర్వాత ఆత్మ. ప్రాణాత్మ దేహములు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రాణము, ఆత్మ, దేహములు. ప్రాణము అంటే దాన్ని జీవితము అని అంటాం. జీవితము అని అంటే ఏంటి అని అంటే, జీవితము ప్రాణముకు మధ్య వ్యత్యాసం లేదు. ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్ వాజ్ రిటెన్ లైఫ్ ఆర్ సోల్. లైఫ్ అండ్ సోల్ డజంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్. రెండు ఒకటి. జీవితము, ద వే ఎ లివింగ్ బీయింగ్ కెన్ కమ్ టు లైఫ్ అన్లెస్ దెర్ ఇస్ అ స్పిరిట్ ఇన్ ఇట్. దాంట్లో అందుకే మనుష్యుని యొక్క ఆత్మ యెహోవా పెట్టు దీపము. వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ దట్ కదా. మీకు జ్ఞాపకం ఉంటే ఒక బల్బ్ తీసుకున్నాం. సో మీకు మీకు చెప్పాలంటే మరలా చూపించాలి నేను. సో మీకు గుర్తుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. తర్వాత ప్రాణము, తర్వాత శరీరము, ఆత్మ చూసాము. వీళ్ళ కొరకు బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని కూడా పోయిన వారం చూసాం. ఇంకా వీఆర్ గోయింగ్ డీపర్ ఇన్ టు దాట్. దాంట్లోకి ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. జాన్ 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. సో ఆఫ్టర్ ఇంగ్లీష్ సర్వీస్ నేను బయటకు వెళ్తూ ఉంటుంటే పిల్లలు వచ్చి అంకుల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నారు. ఏంట్రా అని అన్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంకుల్ అన్నాను. ఓరు మీరు నాకు ఫ్రెండ్స్ కావాలి అనుకొని థ్యాంక్స్ రా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని అన్నాను. అప్పుడు నాకు వెలిగింది ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని. సో యూ హ్యావ్ ఎ ఫ్రెండ్. నీకు నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు చెప్తూ అంటూ ఉన్నాడు, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే కేవలము ట్రాన్సాక్షనల్ ఫ్రెండ్షిప్ కాదు, లేకపోతే ఏదో ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాదు, లేకపోతే స్వార్థరహితమైన ప్రేమ కాదు. ఈ స్నేహము ఎలాంటిదంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించే స్నేహం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తను నన్ను తన స్నేహితుడుగా దేవుడు ఎంచాడు. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించాడు. హీ హాజ్ మేడ్ us ఇన్ హిస్ లైక్నెస్. దేవుడు తన స్వరూపంలో నన్ను చేసి తన
ప్రాణమంతా తన జీవాన్ని నీలోకి పంపించాడు, తన ఆత్మను నీలో పెట్టాడు. నరుడు జీవాత్మ ఆయను అని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ మానవుడు తప్పిపోయాడు. పోయిన వారం చూసాం, వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ హౌ ఆడమ్ అండ్ ఈవ్ హ్యాస్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తము నుంచి ఆదాము అవ్వ ఎలాగూ విభజింపబడ్డారు, వాళ్ళు శత్రువు చేత ఎలాగూ మోసగింపబడ్డారు అనే విషయాలు మనము నేర్చుకున్నాం. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశంలో మానవుడిని దేవుడు చూస్తూ ఉంటుంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారు, మహిమను పొందలేకపోతున్నారు వాక్యంలో రాయబడి ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని గ్రహించువాడెవడనూ లేడు. When God is seeing from above, he couldn't see a just person, he couldn't see a righteous person. దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఒక ఏలియా రక్తాన్ని చిందించాలా, ఎలీషా రక్తాన్ని చిందించాలా, యెషయా రక్తాన్ని చిందించాలా? ఈ రక్తాల వల్ల పాప విమోచన జరగదు, ఈ రక్తము వలన పాప క్షమాపణ జరగదు. కనుక దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఓడిపోయిన ప్రాణము, ఓడిపోయిన ఆత్మను నిర్జీవమైన స్థితిలో ఉన్న వాటికి జీవాన్ని తీసుకురావటానికి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద లైఫ్ అండ్ ఐ యామ్ ద ట్రూత్ అని అన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆయనలో ఇంకేముంది? ఆయనలో మార్గం ఉంది, సత్యం ఉంది, జీవమిచ్చేవాడు ఆయనే. దేవుడు ఇదిగో లోకములోకి వెలుగు వచ్చును, అది ప్రతి మనుషులను వెలిగించుచుండను అని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఏమి వెలిగిస్తుంది? ఆత్మను వెలిగిస్తూ ఉంది. మనము చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయము అన్నాడు. వెన్ వీఆర్ ఇన్ డార్క్నెస్ వీఆర్ బీన్ కాల్డ్ ఇన్ టు ద లైట్. మనము ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోకి వీఆర్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. దేవుడు మనల్ని మార్చాడు, దేవుడు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేశాడు, దేవుడు మనల్ని ఒక హీనమైన దుస్థితిలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చి మరొక హెచ్చైన స్థితిలోకి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. When God is seeing from above, he couldn't see any righteous person. ఎవరు కనబట్టలేదు. దేవుడు అనుకున్నాడు, చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన గురించి తాను చెప్పుకుంటూ మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అందరూ అండర్లైన్ చేసుకోండి, హీ కేమ్ టు గివ్ హిస్ లైఫ్. తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. హీ కేమ్ టు గివ్ హిస్ లైఫ్ బికాజ్ మన ప్రాణము పాపం చేత చచ్చిన వారమే ఉన్నాం. సో అగైన్ టు డెమాన్స్ట్రేట్ దిస్, పాపముతో మానవుడు చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. పాపము చేత మానవుడు బంధింపబడి ఉన్నాడు. మనము పాపము చేత చచ్చిన వారై ఉండగా అని అన్నాడు పౌలు. పాపం ఏం తీసుకొచ్చింది? మనకి మరణాన్ని తీసుకొచ్చింది. మనము చచ్చిన వారై ఉన్నాము, మనము నిర్జీవులుగా ఉన్నాము, జీవము లేని వారిగా ఉన్నాము. ఇలాంటి జీవం లేని వారిలో జీవాన్ని ఇచ్చుటకు జీవాత్మను ఆయన పంపించినప్పుడు మొదటి ఆయన సృష్టిలో, రెండవసారి నిర్జీవంగా ఉన్న మానవునికి జీవముగా తానే వచ్చాడు. హల్లెలూయా. దేవుడు మానవుని యొక్క శరీరంలోకి ఊదగా మానవును జీవాత్మ ఆయనను అని మొదటి సృష్టిలో రాయబడి ఉంది. అది మొదటి ఆదాము గురించి సృష్టింపబడుతున్నప్పుడు. ఈ కడపటి ఆదాము ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన వచ్చినప్పుడు ఆ మొదటి ఆదాము శాపాన్ని తీసుకొస్తే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి జీవాన్ని తీసుకొచ్చాడు. మొదటి ఆదాము మరణాన్ని తీసుకొస్తే కడపటి ఆదాము జీవాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. మానవుడు పాపం చేత చచ్చిన వాడై ఉన్నాడు. మళ్ళీ ముగ్గురు రండి నాన్న, ముగ్గురు రండి, రండి తమ్ముడు, వాలంటీర్స్ వచ్చేసేయండి. ఆత్మ, దిస్ ఇస్ స్పిరిట్, దిస్ ఈజ్ సోల్ అండ్ దిస్ ఈజ్ బాడీ. ఆత్మ జీవానికి చెప్పింది, జీవము శరీరానికి చెప్పింది, శరీరము నేను వినను పో అని పక్కకు వచ్చేసింది. పక్కకు వచ్చేసి పడుకుపోయి పతనమైపోయాడు, ప్రార్థన చేయటం మానేశాడు, దేవునికి దూరస్తుడైపోయాడు. తర్వాత కింద కూర్చో నిస్సారమైన స్థితిలో నిర్జీవంగా చచ్చినవాడుగా ఉన్నాడు. ఈయన శరీరం చచ్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా తనలో కాన్షియస్నెస్ చచ్చిపోయింది, తనలో పాప భీతి పోయింది,
దైవికమైన భయం పోయింది. గాడ్ ఫియరింగ్ వాస్ డెడ్ అండ్ దెర్ ఇస్ నో కాన్షియస్నెస్ ఇన్ హిమ్ అండ్ హిస్ సోల్ ఈజ్ ఆల్సో డెడ్. చచ్చిపోయింది, ఈ సోల్ కూడా చచ్చిపోయింది. తన జీవితంలో జీవం లేనివాడిగా మానవుడు ఉన్నాడు, నిర్జీవమైన స్థితిలో ఉన్నాడు. ఈ ఆత్మ అయితే పూర్తిగా ఎండిపోయింది. ఆత్మ దిగాలుగా అది మినుకుమంటూ ఇంకా కిందకి ఆత్మ కూడా కృంగిపోయి ఉంది, మనిషిని ఆత్మ. ఈ మూడిట్లో మానవుడు పతనమైపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈ నిర్జీవమైన స్థితిలో ఉన్న మానవుణ్ణి జీవంలోకి తీసుకురావటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. హి కేమ్ టు రివైవ్ ద డెడ్లీ హ్యూమన్. చూడండి, పేతురు, 1 పేతురు 2:24 మనము పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందిరి. There are few things which happened on the cross. One, healing to the body. Second one, redemptions to the spirit. మన శరీరానికి స్వస్థత కలిగింది శిలువ మీద, మన యొక్క ఆత్మకు విడుదల కలిగింది శిలువ మీద. హల్లెలూయా. ద పెనాల్టీ ఆఫ్ సిన్, డెత్. ఈ యొక్క శాపము, పాపం వలన వచ్చిన జీతము మరణము ఈ యొక్క ఆత్మకు తీసుకొచ్చింది. ఆత్మ ఆ యొక్క మరణము నుంచి విడిపింపబడి ఆత్మ నిత్య జీవంలోకి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అలాగే మనుష్యుడు ఏమనుంది, మన అతిక్రమను బట్టి ఆయన ఏమిటంట, మనము పాపం విషయంలో చనిపోయిన వారమై ఉండగా, దే ఆర్ డెడ్. Human is completely dead. There is no soul, there is no spirit, there is no consciousness, there is no God-fearingness. They are dead in their spirit. And God is looking. దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి, రాజుబ్రదర్ రండి. దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి చూస్తూ ఏం చేయాలి, వీళ్ళని నేను ఎలా బ్రతికించాలి, అయ్యో నా స్వరూప్యం ఇచ్చి నేను వీళ్ళని చేశాను కదా, నా గుణగణములను ఇచ్చి వీళ్ళని చేశాను కదా, నా మహిమను ఇచ్చి వీళ్ళు చేశాను కదా అని దూరం నుంచి దేవుడు చూసి బాధపడుతూ ఉన్నాడు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు తన కుమారుణ్ణి పిలిచాడు. నా కుమారుడా రా అని దేవుడు పిలిస్తే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఒకళ్ళు రండి, వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు రావాలి. సమ్మన్ విత్ వైట్ షర్ట్, ఎవరో ఒకళ్ళు రండి. ఎస్, కమ్ సామ్. సో గాడ్ ద ఫాదర్ ఈజ్ సెండింగ్ హిస్ సన్. సో కుమారుడిని యెషయా 53వ అధ్యాయము 10వ వచనం, 53:10. ఐజియా 53:10. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈయన యెహోవా దేవుడు ఫాదర్ తన కుమారుని నలుగుగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. తర్వాత అతనికి వ్యాధి కలుగజేశాడు. ఏం చేశాడంట? వ్యాధి కలుగజేశాడు. తండ్రి కుమారునికి ఐ డిక్లేర్ సిక్నెస్. The father is cursing his son to redeem you. నిన్ను విడిపించటానికి తన కుమారుణ్ణి శపించాడు తండ్రి. అందుకే వ్యాధిని కలుగజేశాడు. 2, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. చూడండి, తండ్రి అతన్ని నలుగుగొట్టుటకు, తర్వాత చదవండి, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగు. తర్వాత తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. తర్వాత యెషయా 5వ వచనం కూడా చూద్దాం. ఐజియా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఈ మానవుని మీద శిక్ష ఉంది, దేవుని యొక్క ఉగ్రత ఉంది. దే హ్యావ్ టు పే పెనాల్టీ బికాస్ దే ఆర్ ఇన్ సిన్ అండ్ దే హ్యావ్ టు పే ద ప్రైస్. వాళ్ళు పెనాల్టీ చెల్లించాలి. చచ్చిన స్థితిలో ఉన్నారు, జిగటగల ఊబిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకురావడానికి తండ్రికి ఉద్దేశించాడు. తండ్రి కుమారుని పంపించటానికి ఇష్టపడ్డాడు. తండ్రి కుమారునికి చెప్తూ ఉన్నాడు, కుమారుడా నువ్వు వెళ్ళి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టు, వాళ్ళ మీద ఉన్న శాపము
దోషాన్ని కొట్టివేసి ఆ మనుష్యుడికి ఏదైతే చనిపోయాడో, తన శరీరంలో ఆత్మలో జీవంలో చనిపోయాడో, ఆ మనిషిలోనికి జీవాన్ని పంపించడానికి నేను నిన్ను ఈ లోకంలో మార్గముగాను సత్యముగాను జీవంగాను పంపిస్తున్నానన్నాడు. అలాగూ వెళ్ళుటకు కుమారుడు వచ్చెను, ఇష్టపడి వచ్చాడు. కుమారుడు వచ్చాడు, తండ్రి పంపాడు. తండ్రి అక్కడ ఉన్నాడు, కుమారుడు వచ్చాడు. కుమారుడు శిలువ పైన మరణించాడు, శిలువ పైన రక్తము కార్చాడు. శిలువ పైన రక్తం కార్చినప్పుడు మొదటగా ఉజ్జీవింపబడింది ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మ, ఈ ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు ఆత్మను బలపరిచాడు. మరలా ఆత్మకు జీవం వచ్చింది, జీవాన్ని తట్టి లేపింది. ఈ జీవము శరీరాన్ని లేపింది. ఇదే రక్షణ. దిస్ ఈజ్ సాల్వేషన్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ సాల్వేషన్. దేవుడు చచ్చిన వారమైన మనల్ని జీవింపచేయటానికి తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు. హల్లెలూయా. కుమారుడు వచ్చాడు, కుమారుడు తన పని చేసేసాడు. కుమారుడు పరలోకానికి ఎత్తబడ్డాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? మరలా మానవుడు ఒంటరిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, నేను వెళ్ళుట మంచిది అని అన్నాడు. నేను వెళితే కానీ అన్లెస్ ఐ గో యు కెనాట్ గెట్ హోలీ స్పిరిట్ అని అన్నాడు. నేను వెళ్తే కానీ పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు రాడు అని చెప్తూ ఉన్నాడు. సో కుమారుడు తండ్రి మాట్లాడుకున్నారు. ఇప్పుడు తండ్రి మొదట కుమారుడిని పంపించాడు. సాల్వేషన్, హీ బ్రాట్ సాల్వేషన్. చచ్చిన వాళ్ళలో జీవాన్ని పంపించాడు. ఈ జీవము, అందుకే ఆయన పేరు విశ్వాసముకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. కర్త, విశ్వాసానికి కర్త ఈయన, కొనసాగించేవాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడిని దేవుడు పంపించాడు. తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని నువ్వు వెళ్ళి వాళ్ళని బలపరచు అని పంపించారు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు ఎత్తబడినాక పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను బలపరచడానికి, ఉజ్జీవపరచడానికి పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా నీతో నాతో ఉన్నాడు. హల్లెలూయా. యు ఆర్ నాట్ లెఫ్ట్ అలోన్. యు ఆర్ నాట్ అలోన్. యు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్, దట్ ఈస్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హస్ సెంట్ హిస్ హోలీ స్పిరిట్ టు us. నిన్ను నన్ను బలపరచడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు జీవం మీద చెయ్యేసి ఆత్మ మీద బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే, హీ ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ సోల్ అండ్ బాడీ. హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ స్పిరిట్. అందుకే రోమన్స్ చాప్టర్ 8 verse 26. ఎస్, అటువలే ఆత్మయు, రోమన్స్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి ఆత్మ చూస్తూ ఉంది. కాసేపు శరీరము ప్రభువా అంటున్నాడు, కాసేపు అటు ఇటు తిరుగుతున్నాడు. కాసేపు ప్రభువా అంటున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. హీ ఈజ్ నాట్ స్టేబుల్. ఆత్మ యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఆత్మ ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. జీవము ఆత్మ మాట వినాలా, శరీరం మాట వినాలా అర్థం కావట్లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ మీడియేటర్. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ అవసరమవుతున్నాడంటే ఏమనుంది? ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. మన బలహీనత, దే ఆర్ వీక్ ఇన్ దర్ స్పిరిట్, దే ఆర్ వీక్ ఇన్ దర్ సోల్, దే ఆర్ వీక్ ఇన్ దర్ బాడీ. నీవు నేను బలహీనులుగా ఉన్నామని చూసి ఆత్మ మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమ విజ్ఞాపన చేయుచును. మన ఆత్మతో చెప్తుంది ప్రార్థన చేయని బలపరుస్తూ ఉంది. ఆత్మ ప్రార్థన చేయటం ప్రారంభించింది. మోకరించండి. పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మ కన్నా పరిశుద్ధాత్ముడు బలంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇదే పోయిన వారం చెప్పాను. ఆత్మలో చేయు
ప్రార్థన అని. ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంది, ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంది, ఆత్మ బలపడుతూ ఉంది. పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ఉన్నాడు, ఆత్మ బలపడుతూ ఉంది. ఆత్మ బలపడుతూ ఉన్నప్పుడు జీవంలోకి, నిర్జీవమైన స్థితిలో ఉన్న జీవానికి ఉజ్జీవం ఉంది. దీనికి కాన్షియస్నెస్ ఉంది కదా, గ్రహించుకుంటుంది. అయ్యో, నేను అంతకుముందు చేసిన ఈ తప్పులే, నేను అంతకుముందు బిహేవ్ చేసింది కరెక్ట్ కాదే, నేను అంతకుముందు మాట్లాడింది కరెక్ట్ కాదే అని సోల్ ఆలోచించుకుంటూ ఉంది. శరీరానికి చెప్తుంది, నీ వల్ల నేను ఎన్ని తప్పులు చేశానో తెలుసా అని శరీరానికి చెప్తుంది. శరీరము నిజమేనయ్యా అని శరీరం కూడా ఒప్పుకుంటుంది. శరీరము, ఆత్మ, ఇదిగో జీవము కలిసిని అయ్యో మనం తప్పులు చేశామని ఆత్మతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఆత్మ, శరీరము, ప్రాణాత్మ దేహములు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ ముగ్గురిని బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, ఆత్మ ప్రతి అభిషేకము ప్రతి కాడిని విరుసుదని ఉంది వాక్యంలో. శరీరంలో ఉన్న బలహీనతను పరిశుద్ధాత్మ డీల్ చేస్తుంది. నీ యొక్క జీవంలో, నీ కాన్షియస్నెస్, నీ యొక్క కాన్షియస్నెస్లో ఉన్న బలహీనతను కూడా ఇదిగో ఆత్మ, ఆ యొక్క ప్రాణంలో ఉన్న బలహీనతను కూడా పరిశుద్ధాత్ముడు డీల్ చేస్తాడు. నీ ఆత్మలో ఉన్న బలహీనతను కూడా డీల్ చేస్తాడు. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు. When I am weak, I say that I am strong. How can he say that? అది ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు? ఎలా చెప్పగలుగుతున్నాడు? చదవండి. రోమన్స్ చూడండి, సారీ, 2 Corinthians 12:9. 2 Corinthians 12:9. 2 కొరింథీ 12:9. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్, హల్లెలూయా. That's why you can say, when I am weak, I say that I am strong, because I have a friend, Holy Spirit, which will strengthen me. Hallelujah. You have a friend. దేవుడు నీకు ఒక మంచి స్నేహితుడిని ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు తను కనపరుచుకోడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తాడు. హోలీ స్పిరిట్ విల్ ఆల్వేస్ వర్క్ ఇన్ బ్యాక్గ్రౌండ్, బట్ హీ వోంట్ అపియర్ టు యూ. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు చేసేది ఏంటంటే, కుమారుడిని తీసుకొచ్చి నీకు చూపిస్తాడు. చూడు, ప్రభు చూడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ప్రభు చూడు నీ కొరకు ప్రాణం పెట్టాడు అని ఈ ముగ్గురికి ప్రభువుని చూపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు పాపములను ఒప్పింపజేస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు, ఆదరణకర్తగా ఉంటాడని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభిషేకము పెరిగిన కొలది ఆత్మ, దేవుని ఆత్మవశుడనై అని అన్నాడు. పోయిన వారం మనం చదివాం. యోహాను పద్మాసు దీపంలో ఏమన్నాడు? నేను ప్రభు దినమందు ఆత్మవశుడునైతిని అని అన్నాడు. అంటే ఈ మూడు, శరీరము, ప్రాణము, ఆత్మవశములై ఉండగా వాళ్ళు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తారు. హల్లెలూయా. అందుకే మోషే ప్రతిదినము ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడినట్లుగా వాక్యంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మోషే ఎప్పుడు ఆత్మవశుడై ఉన్నాడు. నువ్వు ఆత్మవశుడు అయి ఉన్నావా? మనకి ఎప్పుడు ఆత్మ వస్తుందో తెలుసా? ఉపవాస ప్రార్థన వచ్చింది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నన్ను క్షమించు, ఆత్మ వచ్చి నేను తాకొద్ది, నన్ను తాకుమయ్యా, నన్ను తాకుమయ్యా, నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఆత్మ వచ్చి, అయ్యో నా బిడ్డ నన్ను తాకమంటున్నాడు, నేను వచ్చి బలపరుస్తాను అని బలపరుస్తాడు. అప్పుడు ఆత్మ మళ్ళీ జీవాన్ని బలపరుస్తుంది, జీవము శరీరాన్ని బలపరుస్తుంది, ప్రార్థన అయిపోద్ది. తర్వాత ఈయన తాకే వేరే ఉంటాయి, చెప్పాను పోయిన వారం. ఏంటి ఇన్పుట్స్? వాట్ యు సీ, వాట్ యు హియర్, రైట్? శరీరాశ, నేత్రాశ, జీవపుణము అయ్యి అంటూ ఉంటాయి. నన్ను తాకుమయ్య అయ్యి పాటలు పాడతాయి, అవి వచ్చి ఈయన తాగుతాయి. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? విడిచిపెట్టమంటాడు. ఈయన నువ్వు నన్ను విడిచిపెట్టు అని అంటాడు. ఈ ఆత్మ, పరిశుద్ధాత్ముడు దూరం అయిపోతాడు. పరిశుద్ధాత్ముడు దూరం అయితే ప్రభువు కూడా నీకు దూరం అయిపోయినట్లే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు త్రిత్వానికి నువ్వు దూరం అయిపోయినట్లే. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, దూరస్థులమైన మనల్ని సమీపస్థులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు విన్ యువర్ బ్యాటిల్, ద బ్యాటిల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ టు యువర్ సెల్ఫ్, నీతో నీకే జరిగే యుద్ధంలో, పోరాటంలో నువ్వు గెలవాలంటే నీకు కావాల్సిన సహాయకులు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలో నడిపిస్తాడు. ఇప్పుడు ఈ శరీరం సిక్ అయ్యింది, వీళ్ళు ఆత్మలో బలంగా ఉన్నారు, ఈయన సిక్ అయ్యాడు, నీరసించిపోయాడు, ఏదో బలహీనత, సిక్ అయిపోయాడు. ప్రార్థన చేస్తూ ఉంది, ఆ జీవము ఆత్మ ప్రార్థన చేస్తుంది, ప్రభువా నన్ను తాకయ్యా, నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? కుమారుని దగ్గరికి తీసుకొస్తాడు. కుమారుని దగ్గరికి తీసుకొచ్చి కుమారుడికి చూపిస్తాడు. కుమారుడు, పరిశుద్ధాత్ముడు కుమారుడికి చూపిస్తాడు. కుమారుడు ఏం చెప్తాడో తెలుసా? కుమారుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కుమారుడు చెప్తూ ఉన్నాడు. కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రికి చెప్పి, అయ్యా స్వస్థపరచు అని చెప్తూ ఉన్నాడు. తండ్రి ఆమెనన్నాడు, కుమారుడు ఆమెనన్నాడు. స్వస్థత కలిగింది. పరిశుద్ధాత్ముడు తాకాడు, స్వస్థత పడ్డాడు. హల్లెలూయా. ఇట్ వర్క్స్ ఇన్ టాండమ్. దేవుడు ఎప్పుడు కలిసి పనిచేస్తారు. త్రిత్వము ఎప్పుడు కలిసి పనిచేస్తాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి పనిచేస్తారు. నీ జీవితంలో ప్రతి పోరాటంలో, ప్రతి విజయములో దేవుని యొక్క అదృశ్యమైన హస్తం కనపడుతుందంటే పైన తండ్రి ఆమెనన్నాడు, కుమారుడు దాన్ని నెరవేర్చని తండ్రి దగ్గర మొరపెట్టాడు, పరిశుద్ధాత్ముడు కుమారుని తట్టు నిన్ను నన్ను తిప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఈరోజు మనము ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మనము శాపగ్రస్తులమై, మనము ఇంకనూ పాపులమై ఉండగా అని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి ఏమని రాయబడి ఉంది? నేను ఇంకను రోమన్స్ 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల, ఒక్క నిమిషం, 2 Corinthians 5:21. 2 Corinthians 5:21 చదివాం కదా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము తండ్రి ఏం చేశాడు? కుమారుణ్ణి పాపముగా చేశాడు. పాపమెరుగని ఆయనను పాపంగా చేశాడు. పాపిగా చేయలే, గుర్తుంచుకోండి. పాపిగా చేయలే, పాపముగా చేశాడు. God has made his son as sin, not as a sinner. God hates sin, not the sinner. Amen? Hallelujah. And human hates sinners. Hey, మేము పరిశుద్ధులు, నువ్వు నా దగ్గర రాకు, నువ్వు నాతో మాట్లాడుకో. ద మినిస్ట్రీ విచ్ జీసస్ హ్యాస్ డన్, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య వ్యత్యాసమైనది. హీ వెంట్ టు సిన్నర్స్. ఎక్కడ పాపంతో పట్టబడిన వాళ్ళంటే అక్కడికే వెళ్ళాడు. హీ ఏట్ విత్ సిన్నర్స్. ఆయన కూర్చొని వాళ్ళతో భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఈయన పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడని ఆయన మీద ఒక అభియోగము, అక్విజిషన్ చేయబడింది. ఒక వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ సమరయ గ్రామంలో ప్రభు చూశాడు. ఒక లంచగుండి అయిన జకర్యాను దేవుడు రక్షణకు తీసుకొచ్చాడు. పొట్టివాడైన జక్కయ్య. తర్వాత ఇంకా ఆ గెరసేను దేశంలో మనుషుల చేత తృణీకరింపబడిన యవనస్తుడు, దెయ్యముల చేత పట్టబడిన యవనస్తుడు కొరకు నా ప్రభువు వెతుక్కుంటూ వెళ్ళాడు. దీస్ డేస్ we minister for people who are available. We won't go to people who are not available. మేము నిన్న వెళ్ళాము, ఒక ప్రార్థనకు వెళ్ళాము. చాలా చాలా కుగ్రామము. దేవా, ఈ గ్రామం కొరక మమ్మల్ని ఇన్ని మైళ్ళు తీసుకొచ్చింది అనుకున్నాం. కానీ ఎంత ఆత్మలో తృప్తి కలిగిందంటే వచ్చింది 30 మందే. ఆ సంఘ సేవకుడు ఎంతో భారంతో మేము రావాలని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ సేవకుడిని వాడుకో అని. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు.
ఆ 30 మంది మాత్రమే, చిన్న సంఘం మాత్రమే. కానీ పరిశుద్ధాత్ముడు అగ్నిలాగా మండాడు నిన్నటి దినం. హల్లెలూయా, హల్లెలూయా. కర్మేలు పర్వతం అనుభవం గురించి దేవుడు నిన్న అక్కడ నేర్పించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు విడవబడిన వాళ్ళని ఆయన చూస్తాడు, తృణీకరింపబడిన వాళ్ళని ఎన్నుకుంటాడు. ఈ లోకంలో బలహీనులను సిగ్గుపరచుటకు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులు ఎన్నుకుంటాడు. ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నుకునే ఆ యొక్క పరిస్థితులే వ్యత్యాసమైనవి. ఆయన ఎన్నుకునే విధానమే చాలా వ్యత్యాసమైనది. మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడైతే నీ హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు నో, జీసస్ కేమ్ ఫర్ us టు రివైవ్ ఇన్ అవర్ డెడ్లీనెస్. యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు ఆ ఎండిన ఎముకలలో అటు ఇటు నడవమన్నాడు. ఆ ఎండిన ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడు అని అన్నాడు. ఎండిన ఎముకలు జీవము కలిగిన మహాసైన్యముగా నిలబడేంత వరకు దేవుడు మాట్లాడాడు. God always deals with the deadly persons. God always deals with dryness. God always deals with the darkness. God always deals with the complete voidness. God brings voidness to completeness. దేవుడు శూన్యములో సమస్తము చేస్తాడు. హల్లెలూయా. When there is nothing, God can do everything. నిరాకారముగా శూన్యముగా ఉన్న దాంట్లో ఆయన సృష్టిని సృష్టించాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎండిన అనుభవంలో నువ్వు ఉంటే, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిన వాడిగా నువ్వు ఉంటే, నీ ఆత్మీయ స్థితిలో నీవు నిరుత్సాహమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే, నీ ఆత్మీయ స్థితిలో నీవు ఇదిగో ఎంతో నిర్జీవమైన పరిస్థితుల్లో ఉంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రాణాత్మ దేహములను ఉజ్జీవపరచుటకే కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు. తండ్రి అతనిని నలుగొట్టుటకు ఇష్టమాయను. తండ్రికి ఇష్టమై కుమారుని పంపించాడు. కుమారుడు ఇష్టపడి నీ కొరకు, నా కొరకు వచ్చాడు. తర్వాత కుమారుడు పరలోకానికి ఎత్తబడి పరిశుద్ధాత్మను నీ కొరకు, నా కొరకు పంపాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది, నీ యొక్క గలషియన్స్ 5:16, గలషియన్స్ 5:16. సో యాజ్ ఐఎమ్ సేయింగ్, మీరు అంతకుముందు ఇఫ్ యూ హ్యావెంట్ లిసన్ దిస్ వర్డ్ ఫర్ పాస్ట్ 3 weeks, you would not understand what I am talking today. మీరు పోయిన 3 భాగాలు మీరు వెనకకపోతే, టుడే వుడ్ బీ ఎ గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఏం చెప్తున్నాడు ఆయన అనుకుంటాను, బికాస్ యూ డోంట్ అండర్స్టాండ్ ద కంటెక్స్ట్. ప్లీజ్ దయచేసి అంతకు ముందు భాగాలు వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. మంచిది. గలషియన్స్ 5:16 ఈ విధంగా రాయబడి ఉంది, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చెదరు. ఏమని చెప్తున్నాడు పౌలు? లిసన్ టు స్పిరిట్, నాట్ టు ద ఫ్లెష్. వి లిసన్ టు ఫ్లెష్, నాట్ ద స్పిరిట్. ఆత్మతో చెప్తూ ఆత్మానుసారులుగా ఉండడు అని అంటే ఫాలో స్పిరిట్. ఎందుకంటే ఈ ఆత్మ దేనికి అనుసంధానమై ఉందంటే దేవుని ఆత్మకు, పరిశుద్ధ ఆత్మకు అనుసంధానమైంది. హోలీ స్పిరిట్ కెన్ టాక్ టు యువర్ స్పిరిట్, బట్ నాట్ విత్ యువర్ బాడీ, బట్ నాట్ విత్ యువర్ సోల్. నీ ప్రాణము శరీరముతో పరిశుద్ధాత్ముడు మాట్లాడలేడు, కానీ నీ ఆత్మతో దేవుడు మాట్లాడతాడు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఆత్మానుసారులుగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. నీ పోరాటంలో నువ్వు గెలవాలంటే నువ్వు చేయాల్సిన fundamental point which you have to follow is, you have to follow spirit blindly. ఆత్మ చెప్పినది, ఆత్మ చెప్పగా నేను ఆత్మవశుడనై ఉండగా అని అన్నారు భక్తులందరూ. ఆత్మ తాతో చెప్పగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ఈ పదాలన్నీ మనకు బైబిల్లో కనపడుతూ ఉంటాయి. అక్కడ ప్రతి చోట ఆత్మ వాళ్ళను లీడ్ చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు వాళ్ళని నడిపిస్తూ ఉంటుంటే వాళ్ళు పరిచర్య చేశారు. నేను మరలా చెప్తున్నాను, శిష్యులు
వాళ్ళు ప్రభువుతో నడిచారు, ప్రభు యొక్క బోధలు విన్నారు, ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు, ప్రభువుని దగ్గరగా చూశారు, అద్భుత కార్యాలు చూశారు. బట్ నా దే ఆర్ నాట్ యెట్ రెడీ టు డూ ద మినిస్ట్రీ. ఎందుకో తెలుసా? వారు పైనుండి ఒక శక్తిని పొందుకోవలసిన వారై ఉన్నారు. You need a power from above, which is Holy Spirit. Without Holy Spirit, you cannot be holy because you are obligated to be holy by your Father. వాక్యం చెప్తుంది, నీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. అండ్ హౌ కెన్ ఐ బీ హోలీ? నేను ఆత్మ సారంగా ఉండటం బట్టే, ఆత్మ మాటను వినటం బట్టే. నువ్వు శరీరం మాట వింటున్నావా? ఆత్మ చచ్చిపోతుంది, ఆత్మ క్షీణించిపోతుంది, ఆత్మలో ఉద్యోగం లేక చల్లారిపోతుంది. అందుకే యూ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్. సేవకులకు లేకపోతే దేవుని బిడ్డలకు, ప్రార్థనలో ఉండేవారికి, ఆత్మానుభవంలో గొప్ప మెట్టులో ఉన్న వాళ్ళకి అన్నం మెతుకును పట్టుకొని అన్నము ఉడికిందా లేదా అని చెప్పినట్లుగా ఒక మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని ఆత్మ కలిగి ఉన్నారా, శరీరముతో ఉన్నారా అనేది ఇట్టే పసికట్టగలరు. ఎందుకంటే వీళ్ళు ఆత్మలో ఉన్నారు, అవతల వాడు శరీరంతో ఉన్నాడు. మిస్ మ్యాచ్ అవుతూ ఉంది. Your flesh cannot be equal with your spirit. Bible says the spirit and the body will always confront with each other. ఆ రెండు ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షించుచుందని వాక్యం చెప్తుంది. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, శరీరం చేయకూడదు అనుకుంటుంది. శరీరము నీ సుఖాన్ని కోరుకుంటుంది, శరీరము చక్కటి రుచులను కోరుకుంటుంది, శరీరము ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటుంది, శరీరము అవి ఇవి చేయాలని కోరుకుంటుంది, శరీరము గొప్పను కోరుకుంటుంది, శరీరము మనుషుల చేత మెప్పును కోరుకోవాలనుకుంటుంది. ఆత్మ దేవుని యొక్క మెప్పును కోరుకోవాలనుకుంటుంది, ఆత్మ దేవునితో కలిసి నడవాలనుకుంటుంది, ఆత్మ దేవుని యొక్క బిడ్డగా ఉండాలనుకుంటుంది, ఆత్మ దేవుని స్వారూప్యంలో నిన్ను నన్ను మలచాలని ఉంటుంది. Objectives are different, goals are different for both of them. నీ శరీరానికి ఉండే ఆబ్జెక్టివ్స్, గోల్స్ డిఫరెంట్. నీ ఆత్మకు ఉండే ఆబ్జెక్టివ్స్, గోల్స్ డిఫరెంట్. దట్స్ వై యువర్ బాడీ అండ్ స్పిరిట్ ఆల్వేస్ క్లాష్ విత్ ఈచ్ అదర్. నీ యొక్క శరీరము ఆత్మ ఎప్పుడు వైరము కలిగి పోట్లాడుకుంటూ ఉంటాయి. ఎందుకంటే శరీరము ఉద్దేశాలు వేరు, శరీరం యొక్క గమ్యాలు వేరు. ఆత్మ యొక్క ఉద్దేశాలు వేరు, ఆత్మ యొక్క గమ్యం వేరు. నువ్వు ఆత్మానుసారుడుగా ఉంటే శరీరేచ్ఛలను నెరవేర్చువని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇంకా అక్కడే మనం చూస్తే గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 24 and 25, 24-25. గలేషియన్స్ 5:24 and 25. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. చూడండి, యు అండర్స్టాండ్ దిస్. క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. ఏం చేస్తారంట? శరీరమును. మొదటగా అందరూ చెప్పండి, శరీరమును. రెండు, దాని ఇచ్చలతోను, శరీరము యొక్క ఇచ్చలతోను ఏం చేస్తారంట? దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. ఏం చేస్తారంట? వీళ్ళు తీసుకెళ్ళి యేసు నామమున నీవు, ఓ నా శరీరమా, ఇదిగో నువ్వు సిలువ వేయబడుతున్నావు, నా ఆత్మ స్వాధీనంలో ఉన్న నా శరీరం పనిచేయటానికి వీల్లేదని ప్రతి దినము సిలువ వేస్తాడంట. శరీరం ఆత్మవశుడే ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు, ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ యు హావ్ టు ఫోర్సేక్ యువర్ సెల్ఫ్ అండ్ క్యారీ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. నీవు నన్ను వెంబడింపగోరిన వాడు తమ్ము తాము ఉపేక్షించుకొని ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించాలి. తను తాను ఉపేక్షించుకుంటాం అంటే ఏంటో తెలుసా? శరీరమును, వాటి ఇచ్చలను, వాటి దురాశలను సిలువ వేయటమే తన్ను తాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు సంబంధులు అంట. వీళ్ళెవరు? క్రీస్తు యేసు సంబంధులు. ప్రతిరోజు వాళ్ళ శరీరాన్ని, when you wake up early morning, you have to say, Lord, I submit my body, my thoughts, my flesh, my fleshly thoughts, my weakness, my habits, everything, and I
I put them on the cross. I put them on the cross. వాళ్ళు ఏం చేస్తారంట? శరీరమును, వాటి ఇచ్చలను, వాటి దురాశలను సిలువ వేసి తర్వాత ఏమవుతారు? మనము ఆత్మను అనుసరించి ఏం చేస్తారంట? ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి వాళ్ళు ఏమవుతారంట? జీవిస్తారంట. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు యేసు సంబంధులు ప్రతిరోజు తమ శరీరాన్ని సిలువ వేసుకుంటారు, తమ శరీరిచ్చలను సిలువ వేసుకుంటారు. నీకు తెలియని కొన్ని ఇచ్చలు నీకు ఉన్నాయా? నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయా? నీ చూపులు సరిగ్గా లేదా? లేకపోతే నీ యొక్క మాట సరిగ్గా లేదా? లేకపోతే నీ ప్రవర్తన సరిగ్గా లేదా? లేకపోతే నీ ఇచ్చలు సరిగ్గా లేవా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, వాటిని సిలువ వేయి. Lord, I submit myself to your cross. I submit myself to the cross. I submit myself to the cross. My weakness I put on the cross. My addictions I put on the cross. My thoughts I will put on the cross. Na maatalu I will put on the cross. My flesh I will put on the cross. దట్స్ వాట్ ప్రతిదినము సిలువనెత్తుకొని వెంబడించడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని వెంబడించటం అంటే ఇదే. క్రీస్తు సంబంధులు శరీరములను దాని ఇచ్చనుతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. తర్వాత 25th verse, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. క్రమముగా వాళ్ళు ఎలా ఉంటారంట? క్రమంగా ఉంటారంట. ఆత్మను అనుసరించి వాళ్ళు క్రమంగా దేవుని సన్నిధికి వస్తారంట. దేవుని ప్రేమించే వాళ్ళు క్రమం తప్పకుండా సమయానికి వస్తారు. దేవుని ప్రేమించే వాళ్ళు ప్రపంచం ఏమైపోయినా నా దేవునికి ఇచ్చే స్థానంలో ఎవరు ఉండటానికి వీల్లేదని దేవునికి అత్యధికమైన స్థానాన్ని ఇస్తారు. హల్లెలూయా. నువ్వు నీ శరీరాన్ని ప్రేమించేవాడు అయితే నువ్వు నెమ్మదిగా మొబైల్ ఓపెన్ చేసుకొని లైవ్ చూసుకొని వర్షిప్ అయ్యిందా, కీర్తనలు అయ్యిందా, ఇప్పుడు వెళ్దాము అని బయలుదేరేవాళ్ళు. ఎందుకంటే యు ఆర్ జస్ట్ బ్రింగింగ్ యువర్ బాడీ and putting on a chair, and you are just like a dead body listening to some nonsense here and going out without any revelation and without any life in your life. నీ జీవితంలో ఎటువంటి జీవము, ఉజ్జీవము, ఆత్మ వివేచన, ప్రత్యక్షత లేనివాడిగా కేవలం నీ శరీరాన్ని తీసుకొచ్చి అదిగో ఆ ప్లాస్టిక్ చైర్లో కూర్చోబెడుతున్నావు. ఎంతమంది శరీరాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు? ఎంతమంది ఆత్మలో దేవునితో నా దేవుడు ఈరోజు నాతో మాట్లాడని ఆత్మలో తీవ్రత గలవారే వచ్చారు. నేను చేతులు ఎత్తమన్ను, మీరు అటు ఇటు ముఖాలు చూసుకో అక్కర్లే, లేకపోతే భుజాలు తడుముకో అక్కర్లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యాజ్ ఎ పాస్టర్, వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ప్రాధాన్యతలు ఏంటి? ఉదయాన్నే స్కూల్ బస్ ఎక్కించడానికి నీ పిల్లని లేపి క్యారేజ్ కట్టి ఆడు ఏడుస్తున్న 4 వాయించి బస్ ఎక్కిస్తావే టైంకి పంపించడానికి? సండే స్కూల్కి పంపిస్తావా? ఆఫీస్కి వెళ్ళాలంటే 10 గంటలు దాటితే పని చేయకపోతే నీకు లీవ్ పడుతుంది అని అంటే ఎంత ట్రాఫిక్ అయినా వీరుంటే 2 గంటల ముందు బయలుదేరి వెళ్తావు. చర్చ్కి మటుకు వాక్యము ప్రారంభమైనప్పుడే వస్తున్నావు. ఎందుకో తెలుసా? నీకు లీవ్స్ కట్ అవ్వట్లేదనా? It is just you are bringing your body here. You are warming up the chairs. నువ్వు కుర్చీల్లో కూర్చొని కుర్చీల్ని చక్కగా వెచ్చబరిచి వెళ్ళిపోతున్నావు. నేను వచ్చాను, అటెండెన్స్ అన్నా, ఐ కేమ్, ప్రైజ్ ది లార్డ్. తమ్ముడా వచ్చావా? దేవునికి స్తోత్రం. అన్న సాటిస్ఫైడ్, తమ్ముడు సాటిస్ఫైడ్, కానీ ఆత్మ సాటిస్ఫైడ్ కాదు. ద స్పిరిట్ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్ ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైయింగ్ ఎ పర్సన్. అందుకే మీ విశ్వాసము శరీర పోయిన వారం చదివాము ఈ వర్స్ని. ఒక మాట చదివాం మనం, మీ
శరీరానుసారముగా నడుచుకొనక మనుష్యుల సో వయసు పెరుగుతుంది కదా, మతిమరుపు పెరిగిపోతుంది. సో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్. ఆత్మచేత యు టేక్ ద హెల్ప్ ఆఫ్ స్పిరిట్ అండ్ కిల్ ద ఫ్లెష్, కిల్ ద బాడీ. అందుకే నీకు ప్రార్థనలు, నియమ కూడికలు, ఇదిగో జూమ్లో కాల్స్, ప్రార్థనలు అవి ఇవి జరుగుతుంది. పని పాట లేక కాదు, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్. నువ్వు ఆత్మలో బలపడాలి తమ్ముడా. నువ్వు కేవలం ఒక చర్చ్ మెంబర్ అయినంత మాత్రాన, నువ్వు వాట్సాప్ గ్రూప్లో ఉన్నంత మాత్రాన, నువ్వు ఒక పెద్ద చర్చ్ మెంబర్ అయినంత మాత్రాన దేవుడు నిన్ను మెచ్చడు. God never says that, Lord, I am faithful to this church, I am faithful to Throne of Grace Church. గత 10 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను ప్రభువా అని అంటే, ప్రభు అంటాడు, యు ఆర్ ఫెయిత్ఫుల్, బట్ ఆర్ యు ఫెయిత్ఫుల్ టు మీ అని దేవుడు అడుగుతాడు. నువ్వు చర్చకు ఫెయిత్ఫుల్గా ఉన్నావు, నాకు విశ్వాసం పూర్ణంగా ఉన్నావా అని దేవుడు అడుగుతాడు. God sees faithfulness towards him, not towards anything in this world. నీ సేవకుడికి, you need not be faithful to your pastor, you need not be faithful to the church, you should be faithful to God. And at the same time, I am telling this in the context, అన్న చర్చికి నమ్మకంగా ఉండక్కర్లేదన్నాడు, పాస్టర్కి నమ్మకంగా ఉండక్కర్లేదన్నాడు, మన ఇష్టానుసారంగా ఉండొచ్చు అని కాదు నా అర్థం. Beyond this, your priority should be being faithful to the Lord, not being faithful to this worldly things. You are busy in satisfying someone. నువ్వు ఎవరినో నువ్వు వాళ్ళని ప్రైజ్ చేయటానికి నువ్వు రోజు నువ్వు అదే పనిలో ఉంటున్నావు. నీ భార్య తిడుతుంది కాబట్టి చర్చకు వస్తున్నావు, నీ భర్త ఊరుకోడు కాబట్టి చర్చకు వస్తున్నావు, మీ మమ్మీ డాడీ విసిగించేస్తారు కాబట్టి వాళ్ళు ఫీల్ అవుతారని చర్చకు వస్తున్నావు. బట్ బెనిఫిట్ ఇస్ ఫర్ యూ. పిల్లవాడిని స్కూల్ వరకు తీసుకెళ్తాం, తల్లిదండ్రులు ఫీజు కడతారు, అడ్మిషన్ తీసుకుంటారు, వీలుంటే టాప్ మోస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తారు, ఒక మంచి క్లాస్ టీచర్లో పెట్టండి అని పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అడుగుతారు, క్లాస్ టీచర్ని రిక్వెస్ట్ చేస్తారు, మా పిల్లోడికి బాగా చెప్పండి అని చెప్తారు. అక్కడ వరకే పేరెంట్స్ చేయగలుగుతారు. వినేది, గ్రహించుకునేది, నేర్చుకునేది పిల్లవాడే. హల్లెలూయా. So your spiritual growth is not proportionate to your church, where you go, what you hear and what you follow. Your spiritual growth is completely proportional to what you are delighting the God day and night. నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి నువ్వు ఘనపరచటానికి నీ యొక్క ఆత్మలో నువ్వు దేవుని పక్షంలో ఉంటే నీకు మనుషుల బలహీనతలు కనపడవు. నువ్వు మనుషుల వైపు చూసావనుకో, ఇగో పాస్టర్ గారు అట్లా అంటాడు, ఈయన అట్లా అంటాడు, ఆ సేవకుడు ఇట్లా అంటాడు, ఆ చర్చ్ ఇట్లాంటిది, ఇదే గోల్లో ఉంటావు. యూట్యూబ్లో చూడండి, అందరూ శరీరానుసారులుగా ఉంటారు. కల్పనా కథలకు దురద చెవులు గలవారై వారు అనుకూలమైన బోధకులను వారు ఏర్పరచుకుందరు అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ దురద భయంకరమైనది, జాలిం లోషన్కి కూడా తగ్గేది కాదు. దురద చెవులు. వాట్ యు హియర్, బై హియరింగ్ యూ విల్ గెయిన్ ఫెయిత్. వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వాట్ యు హియర్ మేక్స్ డిఫరెన్స్. వాట్ యు సీ మేక్స్ డిఫరెన్స్. నువ్వు ఏం చూస్తున్నావో దాన్ని బట్టి వ్యత్యాసం కనబడుతుంది. వాట్ ఈజ్ యువర్ ఇన్పుట్స్? నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు? నువ్వు అనేకం చూస్తూ ఉంటావు. యూ కెనాట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. యూ కెనాట్ close your ears and live in this world. నువ్వు ప్రతిరోజు లోకంలోనే ఉండాలి. ఒక తామర పుష్పాన్ని చూడండి, బురదలోనే ఉంటుంది, కంపు కొట్టే బురదలోనే ఉంటుంది. కానీ ఆ చీకటిలో నుండి అది ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినాక అది ఆ మొగ్గ వికసిస్తుంది, దాని ఆకులు విస్తరిస్తాయి. అంత బురదలో, అంత భయంకరమైన దుర్గంధములో అది చక్కటి తామర పువ్వులాగా ఉంటుంది. దాని మీద నువ్వు బురద నీళ్లు పోసినా అది ఆ బురదను తీసివేస్తూ ఉంటుంది.
ఇట్ వోంట్ కంటైన్ ద వరల్డ్. వాట్ ఈస్ దట్ యు ఆర్ కంటైనింగ్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో ఏముంది తమ్ముడా? నీ హృదయంలో ఏముంది? దేవుడి గురించి చెప్పమంటే ఓకదంపుడు సాక్ష్యం బోళ్ళంత చెప్తావు. నాకు దేవుడు అది చేశాడన్నా, ఇది చేశాడన్నా, దేవుడు నాకు చాలా చేశాడన్నా, అబ్బో బోళ్ళని చెప్తావు. దేవుని కొరకు నువ్వు రావాలంటే, దేవుని కొరకు సమయం వెచ్చించాలంటే, దేవుని కొరకు అత్యధికమైన ప్రాధాన్యత నీ కుటుంబంలో నువ్వు ఇవ్వాలంటే నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? అందుకే నా జనులు, యెషయాలో ఉంటుంది, నా జనులు వారి నోటి మాటల ద్వారా నా యొద్దకు వస్తూ ఉన్నారు. వారు తమ మనుష్యుల యొక్క ఆచారముల చేత నన్ను వాళ్ళు సేవిస్తూ ఉన్నారు. వారి హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు అని వాక్యం. దూరము చేసుకున్నారంట. దేవుడు దూరం చేయలే, మరలా సాతాను దూరం చేయలే. పోయిన వారం చెప్పాను, పాపం వాడు మంచోడే, ఆడు కీ చొదులు పెడతాడు. వారి హృదయము నాకు దూరముగా చేసుకొనెను. జీవమరణములు నీ ఎదురుగుండా పెట్టబడి ఉన్నాయి. శాపము ఆశీర్వాదము నీ ఎదురుగుండా పెట్టబడింది. గాడ్ గేవ్ యూ ఆప్షన్స్, లైఫ్ అండ్ డెత్, కర్స్ అండ్ బ్లెస్సింగ్. చాయిస్ ఇస్ యువర్స్ and you have to be accountable of what you chosen today. And tomorrow you cannot blame God about your consequences. నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుడిని రేపు నిందించడానికి వీల్లేదు. పోయిన వారం అరైజ్ అండ్ షైన్లో దేవుడు మనతో మాట్లాడాడు. చాయిసెస్, యవనస్తులతో దేవుడు మాట్లాడాడు. చాలా గంభీరమైన సత్యాలు దేవుడు చెప్పాడు. హౌ యూ విల్ బి ఎంప్లాయిడ్ టు మేక్ చాయిసెస్. దెర్ విల్ బి మల్టిపుల్ సర్కమ్స్టాన్సెస్. What kind of choices you are making in your life? What kind of choices? జీవ మరణములు, శాపము, ఆశీర్వాదము దేవుడిని ఎదురుగుండా పెట్టాడు. లెట్స్ కంక్లూడ్ టుడే. సో దేవుని వాక్యంలో మరలా మనము వెళ్ళిపోతే గలెషన్స్. సో 2 Corinthians 12:9, అందుకైన నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు నేను బహు సంతోషం. బికాజ్ ఐ వాంట్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. క్రీస్తు యొక్క శక్తి నాలో నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందు నేను సంతోషిస్తున్నాను. అందుకే పౌలు అన్నాడు, వెన్ ఐ యామ్ వీక్ ఐ యామ్ స్ట్రాంగ్. గ్రేటర్ ఇస్ ద వన్ హూ ఇస్ ఇన్ యూ దెన్ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ప్రతిరోజు జరిగే పోరాటంలో ఆత్మానుసారులుగా నడుచుకునడి మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. నీకు జరిగే పోరాటంలో నువ్వు అక్కడ చాలా చాలా పక్షపాతిగా ఉండాలి. అంటే ఏంటో తెలుసా? పక్షపాతి అంటే ఏంటి? ఒకవైపు అండి. యూ షుడ్ బి వెరీ వెరీ పార్షల్. యూ షుడ్ నాట్ బి ఇంపార్షల్ ఇన్ డెసిషన్స్. వైల్ యువర్ స్పిరిట్ అండ్ బాడీ ఈస్ టెల్లింగ్ ఆప్షన్స్ టు యూ, ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ఇంక్లైన్డ్ టువర్డ్స్ స్పిరిట్, నాట్ టువర్డ్స్ యువర్ బాడీ. ఇక్కడ నువ్వు పక్షపాతిగానే ఉండాలి. You should be listening to your spirit. The spirit which guides you. యెహోవా ఆత్మ నన్ను అదిగో ఆయన బోధిస్తుంది, సర్వసత్యంలోకి నడిపిస్తుంది. నేను నీ యందు దృష్టి నిలుపుదును, నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవవలసిన మార్గములను నేను నీకు బోధించేదను. God is ready to steer your life. దేవుడు నీ జీవితాన్ని నడపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇఫ్ యు అలౌ హిమ్ టు స్టీర్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని ఆయన స్వాధీనంలో నువ్వు పెడితే
దేవుని యొక్క స్వాధీనంలోకి నీ యొక్క ప్రాణాత్మ దేహములను నీవు దేవుని దగ్గర సబ్మిట్ చేస్తే, అందుకే అన్నాడు భక్తుడు, సజీవ యాగముగా సర్వాంగ హోమముగా నా దేహమును ఆయన బలిపీఠం మీద అర్పణగా పెడుతూ ఉన్నాను అని అన్నాడు. సజీవ యాగము అంటే నేను బ్రతికే ఉన్నాను, కానీ నేను దేవునికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 6:12, 1 Thessalonians chapter 6 verse 12, 1 Timothy 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఆమేన్, హల్లెలూయా. మంచి పోరాటము తమ్ముడా. నీతో నీకే జరిగే పోరాటంలో హ్యావ్ ఎ గుడ్ ఫైట్. దట్స్ వాట్ పాల్ సెడ్. నేను మంచి పోరాటము పోరాడి తిని అని అన్నాడు. ఏ పోరాటము? తనతో తనకు జరిగే పోరాటంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు ఆ నిత్య జీవాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు. అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? మరో చోట అంటాడు పౌలు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నారు అని. ఆ మేఘం వలె ఆవరించి ఉన్న సాక్షి సమూహంలో నీవు నేను కూడా చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో నీకే జరిగే పోరాటంలో మంచి పోరాటం పోరాడు. ఫైట్ ఎ గుడ్ బ్యాటిల్. డోంట్ గెట్ ఇంప్లాయిడ్ విత్ పీపుల్, డోంట్ గెట్ ఇంప్లాయిడ్ విత్ సర్కమ్స్టాన్సెస్. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న మనుషుల బట్టి ప్రభావంతో నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. నీ పోరాటంలో నీ శరీరాన్ని గెలిపించొద్దు. ఎప్పుడు ఆత్మ వైపే ఉండు. ఆత్మ చెప్పున్నది నువ్వు విను. ఆత్మ చెప్పగా నువ్వు దానికి ఒబే అవ్వు. దేవుడు నీకు ప్రతి పోరాటంలో నీకు జయమిచ్చునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఎంతమందికి ఇలాంటి పోరాటం కావాలని ఇష్టపడుతూ ఉన్నారు? ద మూమెంట్ ఫ్రమ్ టుడే, while I am taking decisions, I want to take a right decision. నా జీవితంలో నేను కొన్ని పోరాటాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు, దేవునిలో ఎదగాలనుకున్నప్పుడు, ఆ పోరాటంలో నేను ఆత్మ వైపే ఉంటానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. హల్లెలూయా. I want to hear the voice of the Spirit, not the voice of my flesh. మొదటి భాగంకు వెళ్తే రోమన్స్లో ఉంటుంది కదా, నేను మంచి చేయను ఉద్దేశించి తిని కానీ మంచి చేయలేకపోతున్నాను. నేను అలాగూ చేయకను ఉద్దేశించకపోయినను నాకు తెలియకనే నాలో ఒక నియమము నన్ను చెరపట్టుకొని పోతూ ఉంది. డోంట్ ఫర్గెట్ దట్. యూ హ్యావ్ ఎన్ ఎనిమీ. దెర్ ఇస్ నో ఎనిమీ అరౌండ్ యూ, సరౌండెడ్ బై యూ. యూ యువర్ సెల్ఫ్ ఇస్ అన్ ఎనిమీ టు యువర్ సెల్ఫ్. నీకు నీవే ఒక శత్రువు. నీ ఆలోచనే నీకు శత్రువు, నీ తలంపులే నీకు శత్రువు, నీ యొక్క ప్రవర్తనే నీకు శత్రువు, నీ శరీరమే నీకు శత్రువు. ఈ శత్రువుతో పోరాడాలంటే ఏం కావాలి? మంచి పోరాటము పోరాడాలి. దేవా, అలాంటి పోరాటం నేను పోరాడాలని ఇష్టపడుతున్నాను అన్నవాడు. ఈ 4 వారాలుగా నువ్వు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావు. ప్రాణము, శరీరము, ఆత్మ, ఇవి ఎంతగా ఒకదానికొకటి విరోధంగా ఆపేక్షిస్తూ ఉంటుంది. నిన్ను గెలిపించడానికి దేవుడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను గెలిపించడానికి దేవుడు తన స్వకీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. నిన్ను గెలిపించడానికి తన కుమారుడు ఎత్తబడినాక పరిశుద్ధాత్మని నీ దగ్గరకు పంపించాడు. దేవుని తపనేంటో తెలుసా? నిన్ను గెలిపించాలని. హల్లెలూయా. నీ పోరాటంలో నువ్వు గెలవాలని దేవుని ఉద్దేశం అయ్యింది. God wants you to win in this battle. The battle which is happening with yourself. గెలుస్తూ ఉన్నావా? While God is talking to you, ఈ 4 వారాలు వాక్యం విని, అన్న ఇక నుంచి నేను మంచి పోరాటం పోరాడాలనుకుంటున్నాను. I don't want to listen what my body say. క్రీస్తు సంబంధులు
ప్రతిదినము ఏం చేస్తారంట? వారి శరీరమును, వాటి ఇచ్ఛలను, తర్వాత వాటి దురాశలను సిలువ వేసి ఆత్మలో ఏమంట? వారు సిలువ వేసి ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చిన సిలువ వేసి ఉన్నారు అని ఉంది. చూడండి, ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫర్సెక్ యువర్ సెల్ఫ్. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. హల్లెలూయా. వాక్యంలో చూసాము, యెషయాలో దేవుడు తన కుమారుణ్ణి మనల్ని రక్షించడానికి ఆయనను, పాపమెరుగని ఆయనను పాపముగా చేసెను. పాపముగా చేసినప్పుడు ఆ పాపాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఏం చేశాడు? సిలువ వేశాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువును కాదు సిలువ వేసింది, తండ్రి దేనిని సిలువ వేశాడు తెలుసా? నీ మీద నా మీద ఉన్న పాపాన్ని సిలువ వేశాడు. హల్లెలూయా. నిన్ను, నన్ను, నీకు, నాకు చెప్తూ ఉన్నాడు, నీ ప్రతిరోజు నీ శరీరమును, దాని ఇచ్ఛలను, దాని దురాశలను సిలువ వేయాలి. అప్పుడు నువ్వు గెలుస్తావు. యుద్ధములన్నీ మనం గెలుస్తాం. ప్రతి పోరాటంలో నువ్వు గెలుస్తావు. ఈ పోరాటంలో నేను గెలవాలన్నా అనుకునేవాళ్ళు లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. గత 4 వారాలుగా మీరు ఈ వాక్యం వింటూ ఉన్నారు. యాజ్ యు ఆర్ లిసనింగ్ దిస్ వర్డ్, వెల్ హోలీ స్పిరిట్ ఇస్ టాకింగ్ టు యూ. If you submitted your life, Lord, I want to do a right battle. మంచి పోరాటం పోరాడాలనుకుంటున్నాను. I want to live for you, Lord. నీ పరలోక దర్శనం నుంచి వైదొలిగిపోయాను. నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, కానీ బ్రతకలేకపోతున్నాను. నీ కొరకు ఏదో చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. ప్రతి వారము, ప్రతిసారి లేదు, నేను వచ్చే వారం నేను సమయానికి రావాలనుకుంటున్నాను, కానీ సిగ్గులేని వాడిగా నేను ఉంటూ ఉన్నాను. మరలా నీకు అవిధేయుడుగా నేను ఉంటూ ఉన్నాను. నీకు అత్యధికమైన ప్రాధాన్యత నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను. లార్డ్, forgive me, Lord. I am being, Lord, bent towards my flesh. నా శరీరానికి నేను లోబడిపోతున్నానయ్యా. ఎవరుంటారు రే? ఎంత సమయం చర్చిలో ఎవరుంటారు? గంటన్నర అయిపోయే చర్చ్ ఉంటే చూడండి అని అనుకుంటున్నావా తమ్ముడా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు 3 గంటలు ఇవ్వలేకపోతే దేవుడు నిన్ను ప్రతిరోజు పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు జీవించి ఉన్నావంటే దేవుని కృప నీకు అర్థమవుతూ ఉందా? దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? దేవుని ప్రేమ నీకు చులకనవుతూ ఉందా? దేవుని సన్నిధి అంటే అలక్ష్యంగా ఉంటూ ఉన్నావా? ఆదివారాలు చుట్టాలు వస్తే మానేస్తావు, పెళ్లి పబ్బాలు కావాలి, అటు ఇటు తిరుగులాడుతూ ఉంటావు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, కానీ నీ అవసరాలకు దేవుడు నీకు కావాలి. ఎంత స్వార్థపరుడాలివి, ఎంత స్వార్థపరుడు నువ్వు! ఎంత స్వార్థం నీలో ఉంది! నీ అవసరాలకు దేవుడు కావాలా? దేవుడు అంటే నీకు ఉందా? దేవుడు అంటే భయం లేదా? దేవుడు చూస్తున్నాడనే భీతి లేదా? దేవుడు అయ్యో నన్ను లెక్క అడగబోతున్నాడనే స్పృహ నువ్వు కోల్పోతూ ఉన్నావా? ప్రతి వారం వింటున్నావు, ఎదిలించుకొని వెళ్ళిపోతూ ఉన్నావు. నాకు కాదులే అనుకుంటున్నావు. మార్పు ఉంటుందా? సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, నీ ప్రవర్తనలో మార్పు ఉంటలేదేమో. సంవత్సరాల తరబడి దేవుని ఎరిగిన వాడవే, కానీ నీ బ్రతుకులో మార్పు ఉంటలేదు. నీ ఉద్దేశాల్లో, నీ నిర్ణయాల్లో మార్పు కనబట్టలేదు. శరీరానికి లొంగిపోతూ ఉన్నావు, నీ శరీరేచ్ఛలకు లోబడిపోతున్నావు. తెలియని మాటలు, తెలియని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు, ప్రలోభాలకు లోనైపోతూ ఉన్నావు, దేవుని భయము కోల్పోతూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీతో నీకు జరిగే పోరాటంలో మంచి పోరాటం మనం పోరాడదాం. ప్రభువా, నీ బిడ్డలు నిలబడి ఉంటుండగా ఒక తీర్మానం ఈరోజు తీసుకొచ్చుండగా, మా ప్రతి పోరాటంలో, మా ప్రతి బలహీనతలో మీరు బలం ఇవ్వండి. మా ప్రతి దేవ నిస్సహాయ స్థితిలో మీ జీవం ఇవ్వండి.
మేము పాపం చేత చచ్చిన వారై ఉండగా నీ జీవాన్ని మాకు పంపించండి. ఎండిన మా బ్రతుకులలో నీ జీవాన్ని పంపించండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకొని దేవా, మాకు జరిగే పోరాటంలో గొప్ప జయాన్ని మాకు దయచేసి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత 4 వారాలుగా దేవుడు మనతో మాట్లాడు. అన్న దేవుడు నాతో మాట్లాడి నేను బలపడ్డానన్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని దీవించును గాక. దయచేసి కూర్చోండి.